హాస్పిటల్ నుంచి వచ్చినాం. మేము వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కూడా ఎవరైనా మమ్మల్ని క్యాచ్ చేస్తారు. ఏదన్నా మాకు భద్రత దయచేయమని నేను అడుగుతున్నాను మేడంని. ఎప్పుడైనా మేము బండి మీద వెళ్తుంటే కూడా మమ్మల్ని కొంతమంది పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా ఆపులు ఉన్నారు. కానీ మాకు ఏదన్నా సహాయం చేయమని నేను కోరుచున్నాను. మేము అర్ధరాత్రి డెలివరీకి వెళ్తున్నప్పుడు కూడా మాకు ఏదన్నా హెల్ప్ కావాలని మరి నేను అడుగుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. మాకు ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరికి మాకు హెల్ప్ చేయమని, మేము మహిళలు కాబట్టి మాకు ఎంతో సహాయం చేయమని మేము కోరుతున్నాము. మాకే కాదు, ప్రతి ఆర్పీలకు కూడా, ఎవరైతే ఉద్యోగస్తులు లేడీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఎంతోమంది మీకు సహాయం చేయమని మేము కోరుతున్నాను. విధులు నిర్వహిస్తూ ఉంటారు. అంటే మన దగ్గర బండికి లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా చెక్ చేయడం కోసమే. అది మీ సేఫ్టీ కోసమే కానీ వేరే విధంగా కాదు. మీకు పోలీసు ఉన్నారు అంటే మీకు బట్టి భరోసా ఇస్తున్నామని మనం చెప్పడం జరుగుతుంది. మా ఉద్దేశం అంటే యాక్చువల్లీ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, మీరు చాలా వరకు గ్రామాల్లో సచివాలయాల దగ్గర, అలాగే ఇళ్ళ దగ్గర చూస్తుంటారు. అక్కడ లేడీస్ మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే, మా ఆయన తాగి వచ్చి కొడుతున్నాడు, లేకపోతే ఇక్కడ పలానా వాళ్ళు గంజాయి తాగుతున్నారు, లేకపోతే ఆ వీధిలోకి వెళ్ళలేకపోతున్నాము అని ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి మాకు పోలీసులు షేర్ చేయండి. చెమ్మడిగుంటలో అయితే చాలా సమస్యలు ఫేస్ చేశాను. వాళ్ళు ఎలా అంటే, మనకి అంటే సచివాలయంలో ఒక లేడీ ఉంది అంటే మనకి మదర్ లెక్క. ఏదైనా సరే వాళ్ళకి చెప్పుకుంటే మన సమస్యలు క్లియర్ చేస్తారనే ఉద్దేశంతో నాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంటే మేము చెప్తున్నామని మళ్ళీ ఎవరికి చెప్పకండి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అలాగే వాళ్ళ సమస్యలన్నీ మేము స్టేషన్ ద్వారా ఎవరికి తెలియకుండా సాల్వ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఒక అమ్మాయి అయితే 12 years అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, తల్లిదండ్రులకు తెలియకుండా. నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నైట్ అంటే తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి ఆ అమ్మాయిని నెల్లూరులో కొండాయిపాలెం గేటు దగ్గర క్యాచ్ చేసి, గంగాధర్ సిఆర్ గారు ఉన్నారు అప్పుడు, మాకు సిఐ గారి సహాయంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి క్షేమంగా అప్పచెప్పడం జరిగింది. ఇలాగా టౌన్లోనే ఇబ్బంది కాదు, మా ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు, మందు అనేది టైం టు టైం అని మందు షాపులో పెడుతున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఇంటి పక్కనే అమ్ముతున్నారు. వాళ్ళు వస్తారు, తాగుతారు, గుట్కాలు, పాన్ పరాకులు, చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల. అదిగాక పసిపిల్లలు, చిన్నపిల్లలు గుట్కాలు, పాన్ పరాకులు నవ్వుతా వీధిలోనే తిరుగుతున్నారు. అదేమంటే విలేజు, ఎవరు రారు, ఎవరు చూడరు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటున్నారు, ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అది కాకుండా ఒక మహిళ పైన చెప్పకూడదు, ఒక ఆమె ఇద్దరు మగాళ్ళని ఇంటికే పిలిపించుకుంటుంది. అది మేము చెప్పకూడదని తెలుసు. అయినా వాళ్ళ తరపున ఒక 4 మంది రావడం, వాళ్ళ వల్ల ఇబ్బంది. అంటే ఇంటి పక్కనే అలాంటివన్నీ జరుగుతున్నాయి. మా ఊళ్ళో అది చాలా ఎక్కువగా జరుగుతుంది. చిన్న 12 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి, ఇలాంటి అబ్బాయిలు గంజాయిలు తాగడం, అది సొల్యూషన్ అంట, ఏందేందో చేయడం. చెరువు మా కాలం ఉంటుంది, అక్కడే కూర్చొని తాగడం, ముందు తిరిగి, వీళ్ళ వల్ల కూడా మాకు రాత్రిపూట తిరుగుతూనే ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆవిడ చాలా బాగా మాట్లాడారు. సో ఇక్కడ మేడం గారి అనుమతితో బుచ్చిరెడ్డిపాలెం ఇన్స్పెక్టర్ గారికి ఎండోర్స్ చేస్తున్నాము పిటిషన్. నైట్ టైం పెట్రోలింగ్లో కూడా ఆవిడ చెప్తుంది కూడా వాస్తవమే. టౌన్లో అయితే ఎక్కువ పెట్రోలింగ్ కనిపిస్తుంది, విలేజెస్లో కనిపించదని. బట్ నైట్ బీట్స్ వేస్తున్నారు మీరు కూడా. సో టైం వేళల్లో అలా సేల్స్ జరగడం కూడా కరెక్ట్ కాదు. మేడం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 10 తర్వాత షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అని మీకు తెలుసు. సో విలేజెస్లో కూడా ఇది పాటించండి. ఎస్పెషల్లీ లేడీస్కి ఇబ్బంది కలుగుతుందంటే మనం ఏమీ చేయడానికి లేదు. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో, మీ పరిసరాల్లో, ఎందుకంటే మీరు ఎన్లిస్ట్ అయింది
క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ చిల్డ్రన్ బారిన పడకుండా డ్రగ్ అవేర్నెస్ గురించి అలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి మీ ఏరియాలో క్రైమ్ ప్రోను అలానే ఏ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎలాంటి అసాంఘిక శక్తులు మీ పరిసరాల్లో ఉన్నారు, దాని ద్వారా పిల్లలు కానీ మహిళలు కానీ అలాంటి వాళ్ళ ఉచ్చులో పడద్దని చెప్పి ఎందుకంటే చాలామంది మ్యారీడ్ ఉమెన్ కూడా ఎలోప్ అయిపోయి చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సొసైటీలో మనము ఒక సామాజిక బాధ్యత కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే, ఇలాంటి వ్యక్తుల బారిన పడకుండా ఉండాలంటే మెయిన్ మనకి గ్రామాల్లో అలానే కాలనీస్లో స్లమ్ ఏరియాస్లో మెయిన్ ముఖ్యంగా ఎడ్యుకేట్ కాని ఏరియాల్లో ఎవరైతే జనరల్గా చదువుకున్న వాళ్ళల్లో కొంచెం అవగాహన ఉంటుంది, చదువు తక్కువగా డ్రాప్అవుట్స్ అలానే కాలనీస్లో పేదరికంతో ఉన్న వాళ్ళల్లో ఇలాంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో ఇలాంటి క్రైమ్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు విక్టిమైజ్ కాకుండా ఉండాలంటే మనం ఎక్కువగా రూరల్ ఏరియాల్లో కాలనీస్లో పోయి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఈ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల ద్వారా మీ అందరూ అవగాహన కల్పించుకొని మీ ఏరియాల్లో ఇలాంటి క్రైమ్ ప్రోన్ కాకుండా మన జిల్లాని నేర మైం కాకుండా మహిళల పట్ల పిల్లల పట్ల క్రైమ్ కంట్రోల్ చేయడానికి మీ వంతు సహకారం డిపార్ట్మెంట్కి